ప్రభు దినం ముందు ఎలా ఉండాలి, ప్రభు దినంలో ఆయన వస్తున్న రాకడ సమయంలో ఏ విధంగా ఆత్మీయ జీవితాలను కాపాడుకోవాలని చాలా హెచ్చరికలతో కూడిన మాటలు పౌలు గారు రాయడం జరిగింది. వీళ్ళరా గమనించగలిగితే ఒక విశ్వాసి జీవితము చాలా దేవునికి అనుకూలమై దేవునికి విధేయత కలిగి జీవించవలసిన అవసరత ప్రతి విశ్వాసికి అవసరమైనది. జీవించవలసిన అవసరత చాలా ఉంది. వీళ్ళరా గమనించగలిగితే మరి ఆ విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో ఆ విశ్వాస జీవితంలో కొనసాగుతున్న సమయంలో అపవాది కూడా నిరుత్సాహపరిచే అనుభవాలు చాలా కలుగజేస్తూ ఉంటాడు. నిరుత్సాహాన్ని కలిగించే అనేకమైన ఆలోచనలు అపవాది విశ్వాస జీవితంలో కలిగిస్తుంటాడు. అటువంటి బాణాలు సంధిస్తూ ఉంటాడు. అటువంటి బాణములను సంధిస్తున్నప్పుడు విశ్వాసి ఏ విధంగా తన యొక్క ఆత్మీయతను కోల్పోతాడో, ఏ విధంగా తన యొక్క విశ్వాస జీవితానికి పడిపోవడానికి అవకాశం ఉందో విధరా మనము నేర్చుకోగలిగితే చాలా కారణాలు ఉంటాయి. అపవాది వేసే బాణములు చాలా పదునైనవి, చాలా వాడిగలవి. వాడు వేసే బాణాలు మనము ఎంత ఆత్మీయతతో ఎంత విశ్వాసముతో మనం బ్రతుకుతున్నా వాడు సంధించే ఆ బాణముల వలన మనలో నిరుత్సాహము, నిస్పృహ, నిరాశ, అవిశ్వాసము, ఆ ఆత్మీయత లేని అనుభవాలు, ఆ సంగతుల మధ్యకి మనం వెళ్ళిపోవడానికి చాలా అవకాశం ఉంది. మీద గమనించగలిగితే ఆ సంగతులు సాతానుడు ప్రారంభపు కాలం నుండే అవి మానవుని యొక్క జీవితంలో చొప్పిస్తూ ప్రశ్నార్థకమైన బాణాలను వేస్తున్న సందర్భాలు కనపడుతుంటాయి. ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం అనుదినము ధ్యానిస్తున్న సంగతులే. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలో అవ్వమ్మతో మాట్లాడుతున్న సంగతులు మీరు గమనించాలి. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయము 21వ వచనం మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయుల జనాంగముతో. అంటే వారు కూడా ఏ స్థితిలో ఉన్నారు? వారు దేవుని పిల్లలుగా కొనసాగుతూ దేవుడు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలను వారు చవిచూసిన వారిగా, దేవుని కార్యాలను ఎరిగిన వారుగా ఉంచున్న వారితో మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే చూడండి. 21 ఇదిగో నీ దేవుడని యెహోవా నీ దేశమును నీకు అప్పగించను. నీ పితరుల దేవుడని యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకొనుము. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని అని మాట్లాడుతున్నాడు. వీళ్ళని గమనించండి. పైన 19వ వచనం మనం చదవగలిగితే, హోరేబు నుండి సాగి మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేశు బర్నయకు చేరితిమి. వీళ్ళని గమనించండి. ఆ నాయకులైన వారు వీళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో అప్పగించబడిన నాయకత్వాన్ని కొనసాగిస్తూ తన ప్రజలైన వారితో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు వీళ్ళని గమనించండి. వారు అంటున్నాడు కదా, దేవుడు ఇచ్చిన వాగ్దానము చాలా శ్రేష్టమైనది, దేవుడు ఇచ్చిన వాగ్దానము చాలా అమూల్యమైనది. దేవుడిచ్చిన ఆ వాగ్దానము పిల్లరా వారు జీవితాల్లో నెరవేర్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ మానవుల యొక్క మనసులో ఏమున్నాయి? ఇశ్రాయేలీయుల యొక్క మనసులో ఏమున్నాయంటే, ఇశ్రాయేలీయుల యొక్క మనసులో ఏమున్నాయి? భయము, అనుమానము, నిరాశ, నిస్పృహ. ఇస్తాడంటావా? వెళ్ళగలమంటావా? మీరు గమనించండి. వారు ఐగుప్తు దేశంలో బ్రతుకుతుండగా ఒకవేళ వారి యొక్క ప్రయాణ కాలం గురించి వారు ఎరిగి ఉండని సంగతులే కనబడుతున్నాయి. కానీ దేవుడు ప్రయాణ మార్గాన్ని, అరణ్య మార్గాన్ని వారు నడిపించిన విధానము పిల్లరా వారు చాలా ఆశ్చర్యానికి గురి చేసిన సంగతులు కూడా ఉన్నాయి. ఆ సంగతులు బట్టి ఒక స్త్రీ మాట్లాడుతుంది,
మీరు మీ దేవుడని యెహోవా నిజమైన దేవుడు, ఆయన చేసిన కార్యాలు చూసిన మా గుండెలు అవిసిపోయి అంటున్నారు కదా. మేము చాలా కంగారు పడ్డాం, మాకు భయం వేసింది అని ప్రియులరా రాహాబు మాట్లాడుతున్న సంగతులు మనం ఆలోచించగలిగితే, ఒక అన్య స్త్రీ ఆ యొక్క సంగతులు గమనించింది కానీ వాటిని స్వయంగా రుచి చూచిన, స్వయంగా అనుభవించిన, స్వయంగా ఆశ్చర్య కార్యాలను వారి జీవితాల్లో పొందుకున్న ఇశ్రాయేలీయులు మాత్రం ఎలా ఉన్నారంటే భయపడుతున్నారు, అవిశ్వాసంతో ఉన్నారు, ఏమండి అధైర్యపడుతున్నారు. కాబట్టి మోషే మాట్లాడుతున్నారు కదా, హోరేబు నుండి సాగి మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఘోరమైన మహారణ్యంలో నుండి వచ్చి అమోరీల మన్యపు మార్గమున కాదేశు బర్నియాకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడని యెహోవా మనకి ఇచ్చిన అమోరీల మన్యము వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడని యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడని యెహోవా నీతో సెలవిచ్చినట్లు స్వాధీనపరచుకుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పింది. గమనించండి, వారు ఎలా వచ్చారంట? కాదేశు బర్నేకి ఎలా చేరారు? అరణ్య మార్గమును చేరుకున్నారు. అరణ్య మార్గమును చేరారు. వీళ్ళరా ఆ యొక్క అరణ్య మార్గంలో చాలా విపరీతమైన భయంకరమైన సంగతుల మధ్య వారు ముందుకు కొనసాగిన సందర్భాలు వారి జీవితంలో కనబడుతున్నాయి. ఏమంటే భయంకరమైన ఎర్ర సముద్రాన్నే కూడా దేవుడు అవలీలగా వారిని ఆరిన నేలను నడిపించే సంగతులు కనబడుతున్నాయి. అయితే దేవుడు వాగ్దానం చేసినట్టుగా వీళ్ళరా ఆ కనానును, ఏమండి పాలు తేనెలు ప్రవహించే దేశమైన వాగ్దాన దేశమైన కనానును వారికి ఇస్తానన్నప్పుడు వారు ఎలాగున్నారు? ఇస్తాడంటావా? చేరగలమంటావా? వెళ్ళగలమంటావా? ప్రియులారా గమనించండి, అంటే వారి విశ్వాస జీవితాన్ని మీద ఎవరు బాణాలు సంధిస్తున్నారు? నేను అపవాది చాలా సందర్భాల్లో దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానన్నప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుందంటావా? ఎవరు మాట్లాడుతుంటారు మనతోటి? అపవాది వేసే అగ్ని బాణాలు ప్రియులైన వారిని కూడా అపవాది వేసే బాణాలు జరుగుతుందంటావా? ప్రార్థన చేస్తున్నాను జరుగుతుందంటావా? ప్రార్థన చేస్తున్నాను నెరవేరుతుందంటావా? ప్రార్థన చేస్తున్నాను, సన్నిధికి వెళుతున్నాను, వాక్యాలు వింటున్నాను, ఏదో వెళుతున్నాను వస్తున్నాను తప్ప జరుగుతుందంటావా అనే నిరాశ నిస్పృహల అనుభవాలను ప్రియులరా ఏమండి సాతానుడు మనపై సంధిస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడుతున్నప్పుడు, దేవుని సంగతుల మధ్య నువ్వు బలపడుతున్నప్పుడు ప్రియులరా అనేకమైన ప్రియులరా అనుమానపు బాణాలు, ప్రశ్నార్థకమైన అనుమానపు బాణాలు నీపై సంధిస్తూ ఉంటాడు పిల్ల. ఇక్కడ ఆ సంగతి అదే కనబడుతుంది. వారు ఏం చేస్తున్నారంట? ఏం మాట్లాడుతున్నాడు నాయకుడు? భయపడకు, అధైర్యపడకు, యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకో, దానిని ఆక్రమించుకో, ఆ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకో అంటున్నాడు పిల్ల. ఆ పిల్లలు గమనించండి. కారణాలు ఏమై ఉంటాయని మనం ఆలోచించగలిగితే, పిల్లలు గమనించండి. మోషే గారు ఆ యొక్క ప్రాంతానికి యెహోషువ కాలేబు ఇంకా కొంతమందిని పంపించినప్పుడు మరి ఏమంటున్నారు? ఆ ప్రాంతాన్ని చూసి ఏమంటున్నారు? అయ్యా అక్కడ ఉన్న జనము మనకంటే బలమైన వారు, చాలా ఎత్తుగల వారు, చాలా బలాఢ్యులు వాళ్ళు, అధిక దేగులు వాళ్ళు అంటున్నారు. వారిని జయించడం మన చేత కాదయ్యా అంటున్నాడు. అక్కడ కాయ ఎంత ఉందో తెలుసా? అక్కడ కాయ ఎంత, దానిమ్మ కాయ ఎంత ఉందో తెలుసా? ఆ యొక్క ద్రాక్ష గెల ఎంత ఉందో తెలుసా నీకు? అసలే ఏంటనుకుంటున్నారు? అసలు అటు వాటిని మనం చూసే ఉండలేదు. మరి మాట్లాడలేకున్నాయి, ప్రశ్నార్థకమైన మాటలు, అనుమానపు అనుభవాలు ప్రియులరా. వారి విశ్వాస జీవితం దేవుడేమో, నేను మీకు ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు, ఆ దేశాన్ని ఇస్తానని ప్రియులరా దేవుడు మాట ఇచ్చినప్పుడు దేవుని మాట మీద ఏం లేదు, వాళ్ళకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు ప్రియులరా. ఆయన చేసిన వాగ్దానాన్ని వాళ్ళు ఏం చేయట్లేదంటే నమ్మట్లా. కారణం వారి ఎదురుగా కనబడుతున్న మనుషులు.
వారికి కనబడుతున్న మనుషులు అమోరీలు పిల్లరా, లేకపోతే ఆ ఫిలిస్తీన్లు కానివ్వండి, అమోరీలు కానివ్వండి, హిత్తీలు కానివ్వండి, హివీలు కానివ్వండి, పెరిజీలు కానివ్వండి పిల్లరా, ఈ సంతతులన్నీ కూడా పిల్లరా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ కనానీయులు అంటే ఇంకా మనం చెప్పగలిగింది. మరి ఎలాగున్నారు? అధిక దేహులు, బలాఢ్యులు. వారికి కనబడుతుంది దేవుని యొక్క వాగ్దానం కాదు, వారికి కనబడుతుంది కళ్ళగా కనబడుతున్నా ఆ ఆకారాలే కనబడుతున్నాయి, వారి దేహాలే కనబడుతున్నాయి. పిల్లలు గమనించారు. కానీ అందరూ అలా లేరు. కానీ ఇంచుమించుగా వెళ్ళిన ఒక 10 మందిలో 8 మంది ఏం చెప్పారు? అసలు కుదరనే కుదరదు. దానిని ఏదో దేవుడు మనకి ఇస్తానన్నాడు కానీ మనకు అవకాశం లేదు. పిల్లలు గమనించండి, అసలు అవకాశమే లేదు. వారిని జయించడానికి మనం ఏ మాత్రము సరిపోమంటున్నారు. వారి సంగతులు ఎలా కనబడుతున్నాయి? వెనక వారి ప్రయాణ కాలంలో కనబడిన సంగతులు ఎలాగ ఉన్నాయి? చాలా ఆశ్చర్యకరమైనవి, అద్భుతకరమైనవి, ఏమండి, చాలా ఉన్నతమైనవి. వారు ఊహించని విధంగా దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేశాడా? ప్రియులారా గమనించండి. రాత్రికాల సమయంలో కూడా ఏమాత్రం వారు భయపడకుండా పిల్లరా అగ్నిస్తంభాన్ని వారికి వెలుగుగా ఇచ్చాడు. ఏమండి, ఒకవేళ ఎండకు ఇబ్బంది పడతారేమని మేఘస్తంభాన్ని వారికి నీడగా ఇచ్చాడు. మరి నీళ్లు కావాలితే నీళ్లు ఇచ్చాడు. ఏమండి, ఆహారం కావాలితే ఆహారాన్ని ఇచ్చాడు. ఇంకా మాంసాహారం కావాలంటే పూరేలను కురిపించాడు. గమనించండి, మీరు శ్రేష్టమైన పరలోకపు మన్నాను వారికి దయచేశాడు దేవుడు. గుర్తున్నాయంటారు వీళ్ళకి ధైర్యపడడానికి, భయపడడానికి, వారు నిరాశ నిస్పృహల మధ్య కుంగిపోవడానికి వీళ్ళరా అవన్నీ కార్యాలని గుర్తున్నాయంటే వీళ్ళకి. పిల్లలు గమనించారు. చాలా సందర్భాల్లో ఆత్మీయ జీవితాల్లో దేవునిలో కొనసాగుతున్నప్పుడు వీళ్ళరా ఏదో ఒక చిన్న బాణం, లేదా బాణం అక్కర్లేదు మనకు కదా, ఏదో ఒక చిన్న బాణం అపవాది సంధిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితాన్ని కోల్పోయే వారు ఉన్నామా? పిల్లలు గమనించండి. యెహోషువ గ్రంథం అదే మాట చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1వ అధ్యాయము. నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి. ఏంటంట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకు, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడయ్యుండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ కూడా అనేక మోషే గారితో కాలం చేసిన తర్వాత మోషే గారితో సంగతులను గమనించగలిగితే వీళ్ళరా మోషేకు ధైర్యాన్ని ఇచ్చిన సందర్భాలు కూడా యెహోషువ జీవితంలో కనబడుతున్నాయి. చాలా సందర్భాలు మోషే గారికి ధైర్యాన్ని ఇచ్చే సందర్భాలు కూడా యెహోషువ జీవితంలో కనబడుతున్నాయి. అటువంటిది మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారు భయపడుతున్నారు. దేనిని? తన ప్రజలైన వారిని నడిపించడానికి, తన ప్రజలైన వారిని ఆ కణానికి తీసుకువెళ్ళడానికి, వారిని పరిపాలించడానికి భయపడుతున్నారు. వీళ్ళని గమనించారు. అయితే అంటున్నాడు కదా దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా. అంటే ఒకనాడు ప్రియులరా ఇదే యెహోషువ గారు ఏం మాట్లాడుతున్నారు? ఏం పర్లేదు, దానిని మనం జయించగలం, మనం వారికంటే బలవంతులం, మనం కలిగి ఉన్న దేవుడు చాలా ఉన్నతమైన వాడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తున్న దేవుడు. కాబట్టి అయ్యా మోషే గారు ఏం పర్లేదు అలాగే మాట్లాడతారు. యెహోషువ కాలేబులు ఏం చెప్పారు? వాళ్ళు ఏం పర్లేదు, వాళ్ళు జయించవచ్చు, మనం భయపడక్కర్లా అని మాట్లాడుతున్న యెహోషువ తన ప్రజలైన వారిని అప్పగించేటప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడ భయపడుతున్నారు, ధైర్యపడుతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నిబ్బరము కలిగి ధైర్యము కొండు. నీ దేవుడు యెహోవా, దిగులు పడకు, అధైర్యపడకు, జడియకు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడయ్యుండే నడిపించును. తోడయ్యుండును. మీరు గమనించండి.
యెహోషువ గారి యొక్క జీవితము చాలా శ్రేష్టమైన జీవితం, చాలా విశ్వాసము కలిగిన జీవితం, చాలా నమ్మకమైన పరిచారకుడు యెహోషువ గారు. అయితే తన ప్రజలైన వారిని దేవుడు అప్పగించే సమయానికి ఏమైపోయాడు? నిజమే, నడిపించగలనా? వారితో కొనసాగగలనా? వారు నా మాట వింటారా? కదా, నిరాశ నిస్పృహలకు గురైపోయిన సంగతులు ఒక దేవుని యొక్క దాసుడైన యెహోషువ జీవితంలో కనబడుతున్నాయి. నిరాశ. ఎందుకంటే మోషే గారితో చేసిన సంగతులన్నీ గుర్తున్నాయి కదా. ఈ ప్రజలైన వారు మోషేతో చేసిన సంగతులన్నీ గుర్తున్నాయి కదా. అప్పుడే పొగిడేవారు, అప్పుడే తిట్టేవారు కదా, అప్పుడే సడిగేవారు. ఇష్టానుసారంగా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు మోషే, అక్కడ సమాధులు లేవనే మాకు, మాటలు ఎలా ఉండేవి? ఈ మాట మోషే గారి కాబట్టి సరిపోయారు అనుకునేవాడు. అప్పుడు ఒక యెహోషువ మోషే గారు కాబట్టి సరిపోయారు, నేనైతేనా భరించలేనేమో అనుకునేవాడేమో ఒకవేళ. మోషే గారి గారు సహిస్తున్నారు. ఆయన పెద్దోడు కదా, సాత్వికుడు, ఆయన కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆనాడు ప్రియుల యవన ప్రాయంలో ఒకవేళ ఇలా ఆలోచించడం ఈయన యెహోషువ గారు. కానీ అదే బాధ్యత యెహోషువ యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు ఎలాగుంది? భయపడుతున్నారు. ఆత్మీయ జీవితాల్లో కూడా పిల్లలు చాలా సందర్భాల్లో అపవాది యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే పిల్లల నిరుత్సాహం అనే ఆయుధం. నిరుత్సాహం, భయం కదా. భయం అంటే ధైర్యాన్ని కోల్పోవడం కదా. భయం అంటే నమ్మకాన్ని పోగొట్టుకోవడం కదా. భయం అంటే నమ్మకాన్ని పోగొట్టుకోవడము, ధైర్యాన్ని కోల్పోవడము, లేకపోతే ఇంకా ఆటంకాల ద్వారా నిరాశక్తి ఏర్పడడం. మన జీవితంలో చాలా ఆటంకాలు వస్తుంటాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? విశ్వాసాన్ని కోల్పోతుంటాం మనం. అవునా? విశ్వాసాన్ని కోల్పోతుంటాం అంటే చేయాలనుకున్న దానిని చేయకుండా మానేస్తాం. ఉత్సాహాన్ని కోల్పోతాం కదా. పాట పాడాలి, బాగా పాడతాం, బాగా పాడతాం. మా కుటుంబంలో ఏదో చిన్న శ్వాసన వచ్చింది, పాడతామా? పాడుతూ మానేస్తాం. సన్నిధికి వస్తూ ఉంటాం, బాగా వస్తుంటాం. మన కుటుంబంలో ఎవరో ఏదో అన్నారు, వెళ్తున్నారు అంటారు. ఎవరో ఒకరు సంధిస్తూ ఉంటాడు, వెళ్తున్నారు, సర్లీ వారానికి మానేద్దాం అని ఏదో అనుకుంటున్నారు. వెళుతున్నావా అని యజమాని అన్నాడు. వెళుతున్నావా అన్నాడు, ఏమన్నది ఆయన. వెళుతున్నావా అంటే అమ్మో ఏదో తేడాగా ఉంది, లేదండి వచ్చేవారు వెళ్తాంలే. గమనించండి. వెళుతున్నావా? బంధువులు మాట్లాడుతున్నారు, వెళుతుందంట. ప్రార్థన చేస్తున్నారంట, వాక్యము చదువుతున్నారంట. ఏదో ఒక అనుమానపు బాణం నీ యొక్క జీవితంలో పడేటప్పటికి మన విశ్వాస జీవితంలో ఎలా ఉంటున్నాం? మనం వెనుకటి స్థితి మనం కలిగి ఉంటున్నామా? ధైర్యముగా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే ఆ అనుభవాలు మనం పోగొట్టుకుంటున్నామా, కలిగి ఉంటున్నామా? నిరుత్సాహం అనే బాణం వేస్తూ ఉంటాం. నిరుత్సాహం అనే బాణం వేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని పిల్లలుగా మన జీవితాల్లో పిల్లలు ఇటువంటి చాలా చిన్న చిన్న వాటికి పడిపోతుంటాం. చిన్న వాటికి ఇంకా సంఘాలు మనం చెప్పగలిగితే పిల్లల, ఇంకా సంఘాలు మనం ఆలోచించగలిగితే ఏమండి, కొంతమంది పిల్లలు నిలబడి పాటలు పాడమంటారు. పాటలు పాడబడి వెనకొచ్చి కూర్చున్న ఆ కుమార్తె ఏమనుకుంటుంది, నిజమే వాళ్ళకే ఇస్తారు ఎప్పుడు, ఏంటి వాళ్ళకే ఇస్తారు ఎప్పుడు, మాకేమో వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళంటేనే ప్రేమ కదా. ఏంటి ఏదో లోపల ప్రేరేపిస్తూ ఉంటుంది, నిన్ను పాడు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. నిరుత్సాహం అనే బాణాన్ని వేస్తూ ఉంటుంది నీ లోపల, ఈర్ష్య అనే బాణాన్ని వేస్తూ ఉంటుంది, అసూయ అనే బాణాన్ని వేస్తూ ఉంటుంది లోపల. దాన్ని గమనించి నువ్వు గ్రహించగలిగితే వీళ్ళని నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి అవకాశము లేదు పిల్లలు. గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఎప్పుడు నిరుత్సాహపడలేదండి. నిరుత్సాహపడలా. చూడండి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 4-2 వచనం.
యెషయా గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చూడగలిగితే ఏంటంట, అతడు కేకలు వేయడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. యేసుక్రీస్తు వారి జీవితంలో అతను కేకలు వేయడు, నిరుత్సాహపడిన ప్రియులరా తన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టడు. తాను చేయదలుచుకున్న కార్యాన్ని ఏ రోజు కూడా మారడానికైనా ప్రయత్నం చేయాలి, చివరిలో ప్రార్థన చేస్తాడు ఆయన. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి రాయబడింది. చివరిలో ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తమైతే అన్నాడు. నీ చిత్తమైతేనే ప్రభా, పలాని వాళ్ళు ఈ మాట నన్ను అన్నారు, పలాని వాళ్ళు నన్ను ఈ విధంగా దూషిస్తున్నారు, నా విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తున్నారు, నా ఆత్మీయ జీవితం మీద ప్రశ్నలు వేస్తున్నారు, దయచేసి వారికి అర్థమయ్యేలా నీ చిత్తమైతే చేయని ఇప్పుడు ప్రార్థన చేసామా? వాళ్ళు అన్నారు కాబట్టి మనం మానేయాలి, వాళ్ళు అన్నారు కాబట్టి మనం ప్రార్థన మానేయాలి, వాళ్ళు అన్నారు కాబట్టి వాక్యం చదవడం మానేయాలి, వాళ్ళు అన్నారు కాబట్టి విశ్వాస జీవితం కోల్పో. అంతేనా? ఏదో ఒకటి వేస్తూ ఉంటుంది మీ యొక్క హృదయాల్లో. ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టడానికి, నిరుత్సాహం అనే బాణాన్ని సంధించినప్పుడు నువ్వేం చేయాలి? వాటిని ఎదుర్కొనగలిగే శక్తిని, ప్రార్థన అనుభవాలని జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. అదే ఆదికాండ గ్రంథంలో అనుకున్నాం కదా, 3వ అధ్యాయము చిన్న బాణం చూడండి. ఆ మాట చాలా పదునైన బాణం, మానవుని యొక్క జీవితాన్ని పాడు చేసిన బాణం. చూడండి ఆ మాట 3వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 5వ వచనం. ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడనియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైన వివేకమిచ్చు రమ్యమైనది ఎండు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని దీన్ని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. ఎందుకు ఇలా ఈ కార్యానికి పూనుకుంది అవ్వమ్మ గారు? ఎందుకు? ఏలైనగా మీరు వాటిని తిరిగినమున మీ కన్నులు తెరవబడును. అనుమానపు బాణం, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్ల అయిపోతారు, మీరు బాగా గొప్పోళ్ళు అయిపోతారు. వేసింది. నిజమా? ఏమంది? నిజమా అని వదల్లా. తింటే ఏమవుతారు తెలుసా? మీరు దేవతల్లో అయిపోతారు, దేవుని కంటే గొప్పవాడు అయిపోతారు, దేవుని కంటే గొప్పవాడు. దేవుని కుమార్తెగా కుమారునిగా జీవిస్తున్న ఆ సమయాలలో దేవుడిచ్చిన ప్రాధాన్యతను, దేవుడిచ్చిన పవిత్రతను, దేవుడిచ్చిన యొక్క చక్కటి శ్రేష్టకరమైన జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు ప్రియులరా, ఈ అనుమానపు బాణముల వలన సంధించడం వలన, సాతానుడు అపవాది వచ్చి సంధించడం వలన వాళ్ళు ఏమైపోయారు? ఉన్న శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేసుకున్నారు. శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఎలా కనబడ్డదంటది? ఎలా కనబడ్డది? కన్నులకు అందముగా కనబడ్డది, వివేకమునిచ్చు రమ్యముగా కనబడ్డది, ఎర్రగా కనబడ్డది, శ్రేష్టంగా కనబడ్డది. పిల్లలు బాగుంది. ఏం పర్ల, ఏమనుకున్నావా? ఆయన అలాగే చెప్తాడు కదా, ఆయన అలాగే చెప్తాడు. వాక్యం ఏదో చెప్తారు కానీ మనం అన్నీ వినక్కర్లా, మంచి తీసుకొచ్చి అన్నీ పాడేస్తే సరిపోతుంది అంతే కదా. అక్కడనే అంతా వినక్కర్లేదు, ఏదో జస్ట్ విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా అంటారు చాలామంది. ప్రార్థనకి వెళ్తే వెళ్ళు, ప్రార్థనకి వెళ్తే వెళ్ళి కానీ ఎక్కువ వెళ్ళకో. ప్రార్థనకి వెళ్తే వెళ్ళి ఇంట్లో చేసుకుంటే ప్రార్థన ఇంట్లో చేసుకో.
అటు ఇటు వెళ్ళిపోవాలా ప్రార్థనకి? ఏ వాడాలి? అన్ని వారాలు వెళ్ళాలండి ప్రార్థనకి, అవునా? అన్ని వారాలు కంటిన్యూగా వెళ్ళాలి. అప్పుడప్పుడు అందరికీ భక్తి ఉంటుంది. ఏ దేవుడనే దేవుడే కాబట్టి ఏ దేవుడనే దేవుడే అనే మాట కూడా ఒక బాణం, ఒక బాణం. మనకేమవుతుంది? నిజం కదా, నిజమే కదా. ఏ దేవుడైనా దేవుడే కదా. దేవుని మనం ఆరాధిస్తే మనం మన మనసులో అనుకుంటే సరిపోద్ది కదా. ఒక సోదరుడు అంటాడు, ప్రార్థనకు రా సోదరుడు అంటే, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటానండి, నేను ఇంట్లో బైబిల్ చదువుతానండి, నేను ఇంట్లో టీవీ వచ్చే ప్రతి కార్యక్రమాన్ని విడిచిపెట్టుకొని చూస్తానండి. నిజమా? నిజమా? మరి నీలో విశ్వాసం ఏది? నీలో భక్తి ఏది? నీలో ప్రియులరా దేవుని యొక్క సంగతులు ఎక్కడ ఏమైపోయాయి? పక్కోడు అంటాడంట, పక్కోడు ఏదో అన్నాడు అంటాడు, ఇంట్లో చేసుకుని సరిపోదా కదా. మళ్ళీ దేవుని మాటలు ఉపయోగిస్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున, ఏంటంట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున మోకరించి ప్రార్థన చేస్తారు, నేను ఎక్కడ ఉన్నానన్నాడు కదా దేవుడు. మరి ఇక్కడ లేడా? ఇక్కడ లేడా? నిజమే కదా అనిపిస్తుంది మనకి కూడా కదా. నిజమే కదా అనిపిస్తుంది. నిజమే కదా. అనుమానపు బాణం, ఇందాక నిరుత్సాహ బాణాలు చూసామా కదా. అనుమానపు బాణం, అనుమానపు బాణం. నా ప్రియులారు గమనించాడు, ఇక్కడ ఆదామవ్వలు కూడా అదే వేస్తున్నాడు. మీరు తినుదినమున దేవతల వల్ల అయిపోతారు, గొప్పోళ్ళు అయిపోతారు అందరు. ఏమనుకుంది అమ్మగారు? అప్పుడు రాకుండా ఆ చక్కటి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఒక్క మాట ద్వారా పాడు చేసుకుంది పిల్లరా. అప్పటి వరకు శ్రేష్టమైన ఏదైనా వనంలో ఉన్న ఈ ఆదామవ్వలు పిల్లరా దేవుని చేత ఏం చేయబడ్డారు? చెమట వచ్చి చెమట కార్చి భూమిని పండించుకుని తినవలసిన అవసరత మన జీవితాలు వచ్చేసి. ఆత్మీయ జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుని యొక్క పరిశుద్ధతలో కొనసాగుతున్నప్పుడు, దేవుని యొక్క సహాయంతో మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు వీళ్ళ చాలా సందర్భాల్లో మన అవిధేయత వలన, మన నిరుత్సాహం వలన, మన ఆత్మీయతను కోల్పోవడం ద్వారా మన పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకుని పిల్లరా భ్రష్ట జీవితాన్ని కూడా మన జీవితాలు అప్పగించబడుతున్న సందర్భాల్లోకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఆత్మీయ జీవితాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులు, జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. పైన అంటాడు కదా అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట వినకుండా మరి దీని మాట ఎందుకు విన్నావు? అవును అనుకున్నావునా? మనం ఎందుకు వింటున్నాం? మనం ఎందుకు వింటున్నాం? తెలుసు అన్నీ, వాక్యం తెలుసు, పాపం చేయకూడదని తెలుసు, అపరాధాలు చేయకూడదని తెలుసు, బూతులు తిట్టకూడదని తెలుసు, అవునా? ఏమండి, దూషణ మాటలు పలకూడదని తెలుసు, అసూయ పడకూడదని తెలుసు, దేవుని వాక్యం వెలిగిన వారుగా అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఒకరిపై అబద్ధ సాక్ష్యం పలకూడదని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆ కాసేపు ఎక్కడ పెడతాం? పక్కన వాక్యాన్ని పక్కన పెడతాం, మాట్లాడేస్తుంటాం. ఏమంటే ఒకరి మీద ఒకరు సడుగుతూ ఉంటాం, ఒకరొకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటాం, చాడీలు చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళని గమనించారు అంటది కదా, అన్నీ చెప్తుంది. తినకూడదని చెప్పాడు, అసలు తింటాం కాదు, ముట్టుకోకూడదని చెప్పాడు దాన్ని, అవునా? ఆ కాయని తాకకూడదని చెప్పాడు దేవుడు, చెప్పాడా? చదవండి ఆ మాట. తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో చెట్టు ఫలములు దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో చెప్పింది. దాన్ని పట్టుకోవడం కూడా పట్టుకోకూడదట, పట్టుకోకూడదు. ఎందుకుంటా? చచ్చిపోతామంట. చచ్చిపోతామని తెలిసి కూడా
మందు తాగుతూ ఉంటారు చాలామంది, మద్యం తాగుతూ ఉంటారు. మద్యం తాగేటప్పుడు వారి ఆరోగ్యం పాడవుతుందని తెలిసి తాగుతారా, తెలియకుండా తాగుతున్నారా చెప్పండి? తెలిసే సిగరెట్ తాగుతున్నారు, మద్యపానం తాగుతున్నారు. ఏంటి ఆరోగ్యం పాడైపోతున్నా నాయనని గవర్నమెంట్ వారి దాని మీద ముద్రించినా కానీ ఏం చేస్తున్నాం? ఆగేస్తూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది అది? ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆరోగ్యం క్షీణించిన తర్వాత, అయ్యో నా బోధకులు చెప్పినప్పుడు వినలేకపోతేనే, నాకు అనేక మంది చెప్పినట్టు నేను వినలేకపోతేనే నా ఆరోగ్యం క్షీణించిపోయిందని బాధ కలిగినప్పుడు మాత్రము చేసినప్పుడు ఏం తెలియదు కదా, కార్యాలు చేసినాడు ఏం తెలియదు, చెడ్డ పనులు చేసినాడు ఏం తెలియదు. పిల్లలు గమనించాడు, ఏమీ తెలియదు పిల్లలు. ఆనందంగా ఉంటుంది. తర్వాత పిల్లరా చాలా విషాదకరమైన సంగతుల మధ్యకు వెళ్ళినప్పుడు ఆ సంగతిని గమనిస్తూ ఉంటారు. పిల్లలు గమనించారు చాలా సందర్భాల్లో. 22 వచ్చింది కదా, 22. అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి ఒకవేళ చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. అంటే ముందు ఏ జీవితాన్ని ఇచ్చాడు వీళ్ళకి? నిరంతరము జీవించే జీవితాన్ని ఇచ్చాడు. చిన్న పొరపాటు వలన ఆ జీవితాన్ని ఏం చేసుకున్నారు? కోల్పోయారు, చేజార్చుకున్నారు, పోగొట్టుకున్నారు. మరలా దీంట్లోనే ఉంటే ఒకళ్ళ జీవ వృక్ష ఫలాన్ని కూడా తినేసి వీడు ఎప్పుడు చావకుండా ఉంటాడు కాబట్టి, వీడు మరణానికి పాత్రుడు కాబట్టి, చెప్పిన మాట వినలేదు కాబట్టి, తినమన చస్తారా అని చెప్పినప్పుడు వినలేదు కాబట్టి వీడు ఇక్కడ ఉంచడానికి అవకాశం ఉంది. ఏదేను వనం నుంచి బయటికి గింటేద్దాం. వీళ్ళారా గమనించారు? మన జీవితాల్లో కూడా పొందుకున్న శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకున్నప్పుడు అనేకమైన అపవాది వేసే బాణముల వలన మన విశ్వాస జీవితాన్ని కోల్పోయిన సంగతులు ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక వారమే కదా, పర్లేదు, ఒక వారమే కదా, వెళ్ళిపోవచ్చు, పర్లేదు, మానేసిన పనులు కదా. మందిరం ప్రక్కనే ఉండి కూడా దేవుని యొక్క సన్నిధి ఎగ్గొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేదు. మందిరం ప్రక్కన చాలా మంది గృహాలు, ఇలా సంఘాల్లో చూస్తుంటాం. మా స్థానిక సంఘంలో కూడా మందిరం ప్రక్కన ఎక్కడి నుంచో సేవకులు వస్తున్నారు, 22 కిలోమీటర్లు. ఆయన వచ్చే సమయానికి కూడా మనం ప్రిపేర్ అవ్వ, కానీ ఆయన వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది. ఆసక్తి లేదు పిల్లలు సంఘాల్లో. దేవుడు అంటే భయం లేదు ఈరోజు పిల్లలు. దేవుడు అంటే భయం లేదు. సన్నిధి అంటే భయభక్తులు లేవు పిల్లలు. భయభక్తులు లేవు పిల్లలు. గమనించారు. ఆసక్తి ఉండాలి. ఏదో వెళ్దాం, వేడి ఇది కదా. నిరాశ నిస్పృహ. ఇంకా గమనించగలిగితే వీళ్ళరా పరిశుద్ధ జీవితం అనేది జీవింపలేనంత కఠినమైనది కదా. పరిశుద్ధ జీవితం అనేది చాలా కష్టసాధ్యమైనది, చాలా కష్టసాధ్యం. పరిశుద్ధ జీవితం జీవించడానికి కూడా ప్రయత్నం చేయాలి. కానీ ఆ పరిశుద్ధ జీవితాన్ని కూడా శ్రమల ద్వారా నిన్ను ఆ పరిశుద్ధ జీవితం నుంచి పడగొట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. బాణాలు పిల్లలు అన్నీ కూడా నిరుత్సాహం అనే బాణం వేస్తాడు కదా, అధైర్యం అనే బాణం వేస్తాడు, భయపడట అనే బాణాన్ని వేస్తాడు. అయితే ఇంకా గమనించగలిగితే అపోస్తలుల కార్యాలలో మాట్లాడు, నువ్వు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎటువంటి భయాన్ని నీకు శ్రమను కలగజేస్తాడో మనం ఆలోచించగలిగితే
ఆలోచించి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 21-22 వచ్చిన 14. అయితే శిష్యులు అతని పట్టణంలో సువార్త ప్రకటించి 19 వచ్చిన కానీ చదువుతారా? 19 నుంచి చదువుతారా? అంత్యోకియ నుండి ఈకియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణంలోకి వెలుపలకు అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో దెర్బేకు బయలుదేరిపోయింది. పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియును అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి. చాలు ప్రియులారా, నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు శ్రమలనే బాణాలు వేస్తుంటాడు. నీ దేవుల్లో కొనసాగుతున్నప్పుడు ప్రియులారా భయాన్ని కలిగించే శ్రమని జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాడు. సంఘాన్ని కడుతూ వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు అంత్యోకియ నుండి ఈకొనియకు యూదులు వచ్చి జన సమూహమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతని చనిపోయినని పట్టణం చివరికి ఇచ్చిపోయారట. ఎవరినే? పౌలు గారు. ఎందుకు చెప్పండి? సువార్త ప్రకటిస్తున్నందు. తప్పేం చేశాడు ఈయన? తప్పు చేయలే. పోనీ ఏమన్నా తిట్టాడా? పోనీ తిట్లా. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరి జోలికి వెళ్ళట్లేదు. కానీ ప్రియులారా సువార్త నిమిత్తం నిన్ను దూషించేవారు కూడా చాలా మంది ఉంటారు. నేను శ్రమల పాలకు గురి చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. రాళ్ళు నువ్వు కొట్టేశారు, కొట్టిన తర్వాత చచ్చిపోయాడని ఏం చేశారు? ఈడ్చుకుంటూ ఊరి చివరికి పెట్టి తీసుకెళ్ళి కుక్కలు అక్కలు అడుగులేశారు అక్కడ. ఇప్పుడు పౌలు గారి జరిగిన ఈ సంఘటన బట్టి శిష్యులు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పౌలు గారికే అలాగైందంటే మన పరిస్థితి ఏంట్రా బాబా? నేను ఏం చేయాలి? చెదిరిపోవాలి, ఎవరి దారిని వాడు వెళ్ళిపోవాలి కదా, ఎవరి దారిని వాడు వెళ్ళిపోవాలి, భయపడిపోవాలి, ఆ ప్రాంతం నుంచి చెదిరిపోయి ఆశ్రయ స్థానాన్ని ఆశ్రయించి దాక్కోవాలి. ఇటువంటి సంగతుల మధ్య చివరికి కుక్కలా ఇడ్చుకెళ్ళిపోయినా ఏం చేశాడు? ఈయన కూడా ఏం చేయాలి చెప్పండి? ఈయన కూడా ఏం చేయాలి? చచ్చిపోయాడని ఈడ్చుకుని వెళ్ళిపోయి చివరిని పడేశారు, ఊరు చివరిని. అంటే తన యొక్క స్థితి ఎలా ఉంది? చాలా బలహీనమైన స్థితి. ఏమండి? చాలా భయంకరమైన స్థితిలో ఉంటేనే కానీ అలా ఉండరు కదా. చచ్చిపోయే స్థితికి ఎప్పుడు వస్తాం మనం? ఒళ్ళంతా గాయాలైనప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి మనం కలిగి ఉంటాం. పౌలు గారిని ఆ స్థితిలో ఉన్నా కానీ ఏం చేస్తున్నాడు ఆయన? అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. మళ్ళా ఏం చేస్తున్నాడు ఆయన? వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించు దెర్బేలో సువార్త ప్రకటిస్తున్నారు. అనేక మంది శిష్యులుగా చేర్చుకుంటున్నారు, అనేక మందిని దేవుల్లో వీళ్ళరా బలపరుస్తున్నారు. వీళ్ళని గమనించండి. సువార్త పరిచర్యలో, దేవుని పనిలో, విశ్వాసంలో నువ్వు కొనసాగుతుండగా ఇలా మన జీవితాల్లో శ్రమలనేవి కూడా ఆహ్వానిస్తూ ఉంటాయి, శ్రమలనేవి కూడా వస్తూ ఉంటాయి. శ్రమల ద్వారా నీ విశ్వాసాన్ని దిగజార్చడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారి పరిచర్యలో వారికి అటు విధమైన శ్రమలు వచ్చినప్పుడు పిల్లరా వారు భయపడలా. మన లేచారు లేచి సువార్తను ప్రకటించే అనుభవాలు వారు కలిగి ఉన్నారు. శిష్యులు కూడా అక్కడ చెదిరిపోలేదట. పౌలు చుట్టూ నిలిచి ఉండగా మాట్లాడుతున్నాడు. పౌలు చుట్టూ నిలిచి ఉండగా పౌలు గారు లేచి ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. అనేక మందిని ప్రియులరా శిష్యులు
మనసులను దృఢపరిచి శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, శ్రమలు పొందుకోవడం దేనికంట? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామయ్యా. మనం కంగారు పడకండి. వారి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ప్రియులారా, దృఢపరుస్తున్నాడు. భయపడకండి. మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తామో అంతకంటే శ్రేష్టమైన ధన్యత మనము పొందుకుంటాం. దేవుని రాజ్యంలో మనము ప్రవేశింపవలని వారికి హెచ్చరించచ్చు. సంఘములో సంఘ పెద్దలను, విశ్వాసులను, పరిచారకులను ప్రియులారా ఏర్పాటు చేసిన సంగతుల కింద కనపడుతుంటాయి. ప్రియులారా గమనించండి. దేనిలో మనం బలపడాలి? విశ్వాసంలో బలపడాలి ప్రియులారా. శ్రమల యందు శ్రమల్లో కృంగిపోక విశ్వాసమందు బలపడాలి ప్రియులారా. బలపడాలి. విశ్వాసంలో కొనసాగుతుండే ఒక మాట ఉంటుంది. ఎందుకమ్మా ప్రార్థనకి వెళ్తున్నారు, దేవుడా 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 అంటారు. వాళ్ళ కంపులో ఎన్ని శ్రమలు ఏంటి వచ్చినాయా? వాళ్ళ కుటుంబంలో ఎన్ని బాధలు ఏంటి? అస్తమాటు ఆపరేషన్ అంటారు, అస్తమాటు జ్వరం అంటారు, అస్తమాటు కాళ్ళు నొప్పులు అంటారు, అస్తమాటు నడుము నొప్పి అంటారు. అన్నది మిమ్మల్ని ఎవరు? ఏ బాణాలు? శ్రమలనే బాణాలు. శ్రమల ద్వారా వస్తున్న బాణాలు. మనం కూడా అనుకుంటాం, వచ్చిన గొడవ వాళ్ళకిలా ఉంటే మనం ఇంటికి పోదా కదా, వాళ్ళే బాగుంటున్నారు మనకంటే. అవసరమా మనకి? అవసరమా? తండ్రి నాయన ఇంట్లో ఉంటే సరిపోదా ఇంటికి మనకు కదా? ఈ ప్రాంతం అంతా కొట్టేస్తారు నన్ను, ఇప్పుడే ఒక్క ఈడ్చి వెళ్ళిపోయారు నన్ను, మనకి గొడవ ఎందుకులే, సువార్త ప్రకటన ఎందుకులే పౌలు గారు అనుకుంటే. ఇది ఇండియా దేశంలో సూర్యరాపాలెంలో, ఆంధ్రప్రదేశ్లో సూర్యరాపాలెం నెల కూర్చోపోతున్నాం కదా, ఇలా కూర్చోపోతున్నాం. ఆలోచించుకుంటున్నాం. చాలా సందర్భాల్లో మనం ఆలోచించగలిగితే శ్రమలనే బాణాలు జీవితంలో కాపాడిస్తాడు. సాతానుడు వాడు ప్రవేశపెడతాడు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, నీ ఆత్మీయ స్థితిని నిన్ను పడవేయాలని పిల్లల ఏమండి, తనకు చెందేవాడుగా నిన్ను మార్చాలని, దేవునికి చెందినవాడుగా నేను చేయాలని సాతానుడు అనేకమైన ప్రయత్నాలు, శ్రమలనే బాణాన్ని యొక్క జీవితంలో ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏముంది అక్కడ? విశ్వాసమందు శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని బోధిస్తున్నాడు పిల్లలు. నిలకడ. శ్రమ వచ్చినా ఒకే విధంగా ఉండాలి. ఈ ఆత్మీయ జీవితం కష్టం వచ్చినా ఒకే విధంగా ఉండాలి. ఏమండి, నష్టాలు వచ్చినా ఒకే విధంగా ఉండాలి. అనేక మంది నీపై నిందారోపణలు చేస్తున్నా కానీ ఎలా ఉండాలి? నీ విశ్వాస జీవితం దృఢంగా ఉండాలి. అంతే, నిలకడగా ఉండాలి. నిలకడ ఉందా? నిలకడ మన జీవితాల్లో ప్రియులారా ఆలోచించాలి. ఏ విధమైన బాణవ చేత నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు? ఏ విధమైన అనుభవాల చేత, ఏ విధమైన శ్రమల చేత, ఏ విధమైన మాటల చేత నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నష్టం చేసుకుంటున్నావు? దేవునికి దూరం అవుతున్నావు? ఆలోచించాలి. మాటలు వింటున్నప్పుడు మన జీవితాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి మనం కదా. మాటలు వింటున్నప్పుడు మన జీవితం మనకి జ్ఞాపకం వస్తుంది కదా. నిజమే కదా, వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. యజమాని నువ్వు రమ్మన్నప్పుడు నీ వరకు వెళ్ళు, నా వరకు ఎందుకులే అన్న మాటలు ఉన్నాయి. నీ వరకు నువ్వు చూసుకో అంతే. గమనించాలి. శ్రమలు వస్తున్నప్పుడు మన జీవితాన్ని, విశ్వాస జీవితం దృఢంగా పదిలంగా కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం.
22వ ఒకటి మొదటి తిమోతి చూడండి 20వ వచనం చూడండి. 20వ వచనం తిమోతి 2వ పత్రిక 20 చెప్తాను. అధ్యాయము 22వ అధ్యాయం 22వ ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయుడై ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మన ఆత్మీయ జీవితాలు కాపాడుకోవాలంటే వీటిని వెంటాడాలి మనం. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి మనం. సమాధానాన్ని వెంటాడాలి. రోమిలకు రాసిన పత్రిక ఇంకో మంచి ఉదాహరణ మనకు కనపడుతుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. 22 నుంచి 7వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. చదవండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు పాప నియమమునకు నన్ను చెరపట్టుకుని లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమన్నాడు? వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకుని లోపరుచుకొనుచున్నది. పౌలు గారు మాట్లాడుతున్నారు. అంతరంగములు ఏముంది దీనికి? ధర్మశాస్త్రము దృఢముగా నమ్మినవాడైనా, ధర్మశాస్త్రమును అనుసరించాలనే నమ్మకం కలిగిన వాడు, నిష్ఠాగరిష్ఠుడు ధర్మశాస్త్రమునందీనా. ఏమండి? నిష్ఠాగరిష్ఠుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలనే ఒక నియమం కలిగిన వాడే పౌలు గారి ప్రియుల అంటాడు కదా. నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకుని లోబరుచుకొనిచున్నది. పరిశుద్ధ జీవితం అనేది చాలా కష్టమైనది అంటాను నేను. చాలా కష్టం. పౌలు గారు మాట్లాడుతున్నారు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించుడు. అంటే శరీరము కూడా చాలా 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 మనము విశ్వాసం నుంచి కోల్పోవడానికి ప్రధాన కారణముగా ఉంటాం. శరీరం చాలా ప్రియుల లోకం వైపు లాగడానికి ప్రయత్నం చేస్తాం. ధర్మశాస్త్రంలో సంగతులు అన్నీ కూడా నెరవేర్చాలి కదా అని ఒకవేళ అనుకుంటూ ప్రియులరా, అంటే ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి చాలా కష్టం కాబట్టి నేను ఏ మాత్రము తొలగిపోకుండా నా యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని అంటాడు కదా. నేను ఎంత దౌర్భాగ్యుడు! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించు కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. వాగుతూ ఉంటారు. ఏంటి? బాణముల ద్వారా శరీరం ఉన్నా కదా, దేవుడు పెట్టాడు కదా, ఇది చెయ్యాలి కదా, అది చెయ్యాలి కదా,
ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా, ఎలా అవుతుంది? శరీరం లాగుతూ ఉంటుంది. తప్పు కదా. దేవునికి అవిధేయకరంగా ఉండకూడదు కదా, దేవుని ఆరాధించాలి కదా, పవిత్రంగా ఉండాలి కదా, విశ్వాసంగా ఉండాలి కదా, అనుదినము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి కదా. ఏమంటది? మనసు లాగుతాడు. పోరా వీళ్ళని గమనించాడు. మనస్సు విషయంలో నేను దైవ విషయమున దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. వీళ్ళని గమనించాడు. అంటే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి వీళ్ళరా ఏ మాటను అంగీకరించవలసిన అవసరం ఉందో మన జీవితంలో? మనస్సు మాటను అంగీకరించవలసిన అవసరం. శరీర విషయాన్ని ఎప్పుడైతే మనం లెక్కలోనికి తీసుకున్నామో ఆత్మీయ జీవితాన్ని కుప్ప కూల్చుకునే సంగతుల మధ్యకు వెళ్ళిపోతాం. ఈ పోరాటం కూడా ఇటువంటి అనుమానపు బాణాలు కూడా ఎవరేస్తారు? అపవాది మన జీవితాల్లో వేస్తారు. విష్ణుప్రియ సంధిస్తూ ఉంటారు. వాళ్ళు చేయట్లేదా? వీళ్ళు చేయట్లేదా? వాళ్ళు అలాగే ఉన్నారా? వీళ్ళు ఇలాగే ఉన్నారా? కదా. ఎన్నిసార్లు మన జీవితాల్లో అటువంటి అనుమానపు బాణాలు వస్తూ ఉంటాయి. మన తోటి వారే మాట్లాడుతుంటారు. అలాగే అంటారు కానీ దేనిది అదే కదా. ఏంటిది? దేనిది అదే కదా. లోకం కావాలి, దేవుడు కావాలి. లోకాచార్యులు కావాలి, దేవుడు కావాలి కదా. ప్రార్థన కావాలి, తాడు కావాలి. ప్రార్థన కావాలి, ముహూర్తాలు కావాలి. దేనికి అదే. ప్రార్థన కావాలి, మంత్రులు గారి ముహూర్తం కూడా కావాలి. శరీరమేమో పాప నియమమునకు దాసులైపోతుంది, ఆత్మేమో పరిశుద్ధతకు దాసులుగా మాట్లాడుతుంది. దీనిని గెలిపించేవారు ఉన్నాను అంటారు. మనం ఎక్కడున్నాము? ఎక్కడున్నామంటది లోకం. మన భారతదేశ ఆచారాలండి ఇవన్నీ. భారతదేశ ఆచారాలు చేయవలసిందే. బైబిల్ ఏం చెప్తుంది? నీ తలకాయ నువ్వు మానేసి అంటారు, చేయకూడదు అంటారు బైబిల్. రెండింటి మధ్య మనం ఏం చేస్తూ ఉంటాం? దేనికి ప్రాధాన్యత ఇస్తుంటాం? లోకానికి లోకం వైపు మనం ఆకర్షించబడుతుంటాం. ఎక్కువ శాతం పరిశుద్ధ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళరా ఆత్మ నియమములకు మనం లోబడవలసిన వారమై ఉన్నాం. ఆత్మ నియమములకు మనం లోబడవలసి ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. స్వాదులు వచ్చినప్పుడు అదేమి మనం దాని మీద విజయాన్ని పొందలేని వారు ఉన్నామా, లేక అసాధ్యమా మనకి? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 10వ అధ్యాయము 13వ వచనం. తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడకుండునట్టు జాగ్రత్తగా చూచుకునేవాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము మీకు కలుగజేయను. ఒక శోధన వచ్చింది, జయించలేమా? ఏమంటే జయించలేమా? ఎక్కడ జయిస్తామండి అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఎక్కడ జయిస్తాం? చూడండి పిల్లల, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా బాగుండాలి. పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనుషులకు కలుగు శోధనలు ఎలా ఉంటాయట పిల్లరా? తప్పించుకొనలేని గొప్పవేం కావాలి. ఆ శోధన నుంచి తప్పించుకొనగలిగే గొప్ప శోధనలేం కాదు. దేవుడు ఏం చేస్తాడు? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు.
మీరు సహించగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా ఏమిస్తాడట, తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. పాపం చేయడానికి ప్రేరేపించారు. సిగరెట్ తాగడానికి, యవనస్తులు మందు తాగడానికి, లేదంటే ఏదో ఓకిరి మాటలు మాట్లాడడానికి శోధించారు. ఎవరైనా ఏం చేయాలి? ఒకవేళ మనమే పెద్దవారుగా ఏదో ఒక కార్యంలో పొరపాటు చేస్తున్నాం, ఏదో చిన్న విషయంలో అబద్ధం ఆడుతున్నాం, దేవుడు అవకాశం ఇవ్వలేదా అబద్ధం ఆడకుండా ఉండడానికి? ఆ కార్యం చేయకుండా ఉండడానికి అవకాశం ఇవ్వలేదా? ఊరికి మార్గాలు ఉంటాయి, దానికి కూడా తప్పించుకోవడానికి మార్గం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆ మార్గాన్ని ప్రక్కన పెట్టి మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునే మార్గం వైపు వెళ్ళిపోతుంటాం. అంటాడు కదా, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును మీకు కలుగజేయండి. ఇస్తాడు, కానీ మనం ట్రై చేయమన్నాను. ఇదేనా? ట్రై చేయండి. రోగం వచ్చింది, రోగం ద్వారా శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు దానికి మందు కూడా ఇచ్చాడు దేవుడు. ఇచ్చారా? ఔషధాలను బోర్డు ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. అలాగే శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడు తప్పనిసరి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట 32:27. ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. 32. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. దేవునికి అసాధ్యమైనది ఏముందా? ఆలోచించండి. ప్రతి విధమైన శోధనను దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఇవ్వగలిగిన వాడా, ఇవ్వలేని వాడా? నీ శోధన గురించి అయినా, నీ అవిశ్వాస జీవితం గురించి అయినా, నీ వేదనకరమైన అనుభవాల గురించి అయినా, ఏమండి నిన్ను శోధించే అనేక ప్రశ్నలకైనా ఆయన దగ్గర సమాధానం ఉంది. ప్రియుల అంటాడు కదా, నేను యెహోవాను. అంటే సూర్యపౌర్ణులకైనా, మందిరంలో కూర్చున్న వాడికైనా, అమెరికా వాళ్ళకైనా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళకా, శరీరముతో ఎవరైతే బ్రతుకుతున్నారో, ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడను. ఆయన దేవుడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఆయనే ప్రశ్నార్థం. ప్రశ్నార్థం ఉందా అక్కడ? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సమస్తము సాధ్యమే దేవునిలో. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యం. నా ప్రియులారా గమనించండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకుతున్న మనము ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. కానీ ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి అపవాది సంధించే బాణములు మనం ఏం చేయాలి? తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త ఒకసారి అడుగుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. 19వ అధ్యాయం 21వ వచనం. పరిపూర్ణుడవుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడిచి వెళ్ళిపోయాడు. పరిశుద్ధతగా ఉండాలని ఆశ ఉంది, కానీ ఏమడ్డు వస్తుంది ఇక్కడ? ఏమడ్డు వస్తుంది? ఆస్తి అడ్డు వస్తుంది కదా. అమ్మేసి వచ్చారా, నీకు సమస్తం నేను నీకు అనుగ్రహిస్తాను, నువ్వు పరిపూర్ణంగా ఉంటావు అప్పుడు అంటాడు. కానీ ఏం చేస్తున్నాడు? అతను ఏం కలిగి ఉన్నాడంట? ఆస్తి కలిగి ఉన్నాడు. ఇది కూడా పరిశుద్ధతకు ఆటంకం కదా. ఆస్తి కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి ఆటంకంగానే ఉంది. నేటి దినాలు అంటే ఆ దినాలు లేదు. ఏం చేశాడైనా ఆ మాటలు కాస్త చిన్నపుచ్చుకున్నవాడే, ఇష్టం లేక ఆ పరిపూర్ణతను పోగొట్టుకుని వ్యసన పడ్డాడంట.
ఏంటి ఎలా మాట్లాడతాడు ఈయన? కదా మన జీవితాల్లో కూడా చాలా సందర్భం మంచి మాట మన మనసుకు తగిలే మాట ఏదైనా వచ్చేదానికి మంచిది కాదు. ఎలా మాట్లాడుతున్నాడు? మాట్లాడేది ఎవరు? వాక్యం. వాక్యం. వ్యసన పడేవారు ఉన్నాం మేము ఒకవేళ కదా, వ్యసన పడేవారు ఉన్నాం మేము దేవుని మాటలు. ఇష్టం ఉన్నది వెళ్ళిపోయిపోయింది. ఏం పోగొట్టుకున్నాడు? పరిపూర్ణతను పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. మా జీవితాల్లో కూడా ఆత్మిక విషయంలో, పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి పిల్లలు. ఆ పరిశుద్ధతను పోగొట్టడానికి లోకం నుండి అనేకమైన బాణాలని యొక్క హృదయానికి తాకుతూ ఉంటాయి. నిరాశ, నిస్పృహ, కోరికలు కదా, ఈ లోకపు ఆశలు, శరీర నియమాన్ని నెరవేర్చడానికి అనేకమైన ప్రణాళికలు వేస్తూ ఉంటుంది సాతానుడు నీ జీవితం పోవచ్చు. లోబడుతున్నామా? వాటిని తప్పించుకునే మార్గాలు కనుక్కున్నాం. గమనించండి కదా, ఇలా ఒక ఆత్మీయ జీవితంలో అనేక బాణాల చేతని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ మనం తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు పెట్టాడు. గమనించాలి, తప్పించుకునే మార్గాన్ని కూడా. ఇంకా మనం గమనించగలిగితే నిజాయితీ అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితం. ఏంటది? నిజాయితీ. ఈ నిజాయితీ మన జీవితాల్లో చాలా సందర్భాల్లో చిన్న వాటి విషయంలో కోల్పోతూ ఉంటాం. చిన్న వాటి విషయంలో కోల్పోతూ ఉంటాం. పేతృపత్రిక మాట్లాడదాం. పేతృపత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. పరదేశులను యాత్రికులనే అన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఏం విసర్జించాలి? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఉన్నారు కనుక జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని యొక్క విషయంలో, పరిశుద్ధ విషయంలో మనం చాలా సందర్భాల్లో కోల్పోయి ఏంటంటే నిజాయితీని కోల్పోతాం. నిజాయితీ అంటే పక్షపాతం అంటే ఏంటి? ఇతరులు బాగుంటే వార్చలేంది, మనమే బాగుండాలి. పక్షపాతం, నాకే కావాలి, నాకే రావాలి కదా. పక్షపాతం చాలా సందర్భాలు. పక్షపాతం ఉండకూడదు దేవుని పిల్లలుగా. ఏముండకూడదు? పక్షపాతం. అలాగే స్వాభిమానం అంటే నేనే గొప్పగా ఉండాలి. స్వాభిమానం అంటే ఇతరులు గొప్పగా ఉండకూడదు, నేనే గొప్పగా ఉండాలి కదా. అదేవిధంగా ప్రాంతీయ తత్వం. వీళ్ళ మా ఊరోళ్ళు, వీళ్ళ పరాయి ఊరోళ్ళు, వీళ్ళ మా దేశం వాళ్ళు, పలానా దేశం వాళ్ళు, వీళ్ళ మా వాళ్ళు, వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళ మా కులం వాళ్ళు, వాళ్ళ బయట కులం వాళ్ళు, వీళ్ళు ఇంకా మా పార్టీ వాళ్ళు, వాళ్ళ బయట పార్టీ వాళ్ళు, వీళ్ళు మా సంఘం వాళ్ళు, వాళ్ళ బయట సంఘం వాళ్ళు. ప్రాంతీయ తత్వం చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది. పరిశుద్ధులుగా జీవించడానికి ఇవి ఆటంకాలు. ఇవన్నీ కూడా ఆటంకాలు. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి చాలా ఉన్నాయి పిల్లలు. ఈరోజు సంఘాల్లోనే, ఆత్మీయుల్లోనే, దేవుని పిల్లల్లోనే చాలా ఉన్నటువంటి లేవంటారా? వీళ్ళని గమనించు. ఇది వీళ్ళు మా ఇంటి పేరటోళ్ళు. వీళ్ళు సంఘాలు చాలా ఉన్నాయి. మిగిలిన వాళ్ళు కూడా సంబంధం లేదు కదా. సంఘాల్లో ఈ ప్రాంతీయ తత్వం అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. కులతత్వం, మతతత్వం కదా. ఈరోజు మతతత్వం ఎలా ఉంది? వాళ్ళ క్రైస్తవులు, మేము హిందువులు. మతతత్వం. మనం అందరము కూడా భారతీయులమని ఎందుకు ఉండదు? మనం అందరం కూడా మనుషులమని ఎందుకు ఉండదు? అసలే మనం అందరం ఒక్క గ్రామం వాళ్ళమని ఎందుకు ఉండదు? మర్చిపోయాడు. ప్రాంతీయ తత్వాలు పిల్లల మానవుల్ని పాడు చేస్తున్నారు కదా, పాడు చేస్తున్నారు. దేవుని పిల్లలుగా ఉండి కూడా మనం కూడా వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తాం?
దానికే సపోర్ట్ చేస్తుంటాం, దానికే సపోర్ట్ చేస్తాం కదా. చూడండి 12వ వచనంలో ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు. తప్పుడు ఆరోపణలు కదా, తప్పుడు ఆరోపణలు. ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి ఏం చేయాలంట? మన ప్రవర్తన చూసి మంచోడు అనుకోవాలి, దేవుని మహిమపరచ. మన ప్రవర్తన చూసి మంచోడు అనాలి. అలాగే 15వ వచనం మాట ఉంటారు, ఏలైనగా మీరు ఇప్పుడు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానులైన నాయకులు, అజ్ఞానముగా బ్రతికే నాయకులు చాలా మంది ఉన్నారు. మన విషయంలో ఎలా ఉండాలట? ఏలనగా మీరు యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానముగా మాట్లాడి వారి మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మన ప్రవర్తన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన భక్తి ద్వారా, మన నీతి ద్వారా అటువంటి వారి నోళ్ళు 18వ వచనం చదవండి. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము గాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఏమండి ఏమన్నాడు ఇక్కడ? పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము గాక చెడ్డోళ్ళతో కూడా మీరు ఎలా ఉండాలి? మంచిగానే ఉండాలి. పూర్ణ భయముతో లోబడాలి. నిజాయితీ చాలా ప్రాముఖ్యమైనది. నిజాయితీ ఉంటే ఒకనాడు వీళ్ళరా దానియేలు గారిని నిజాయితీతో ఏం చేయడైనా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. మూర్ఖులైన ఆ రాజుల యొక్క సంగతులు బట్టి దానియేలు గారు ఎలా ఉన్నారు? మంచి మనసుతో, పూర్ణ హృదయంతో, మంచి మనస్సాక్షి కలిగింది ఆ మాటలు అంగీకరించాడు. కాబట్టి తర్వాత దానియేలు వీళ్ళరా ఆ దేశానికి ఒక అధిపతిగా. దేవుడు కూడా ఆ రాజులను ఎవరి ద్వారా మార్చాడు? సజీవమైన దేవుని కుమారుడైన దానియేలు అని మాట్లాడుతున్నాడు కదా. అంతకుముందు ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు, సింహాల బోన్లో వేసినప్పుడు ఏమండి ఎందుకేస్తాం దెబ్బలాడాడు ఈయన. ఎందుకేస్తున్నాను దెబ్బలాడాడు అనుకోండి, నేనేం చేసి తప్పు ఏంటని అడిగాడు అనుకోండి, ఏమండి రాజు తెలుసుకున్నా ముష్కరులైన అదే అంటాడు, ముష్కరులైన వారి దగ్గర కూడా పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇలా కూడా మనల్ని శోధించడానికి ఏమండి లోకము ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తాను. లోకం అంటే శరీర నియమాల్ని అనుసరించమని సాతానుడు అనేకమైన బాణాలను మన మీదకి ప్రయోగిస్తూ ఉంటాడు. వీళ్ళ అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఏమండి దేవుని యొక్క సన్నిధిని, ఆయన నామాన్ని ఘనపరిచేవారు ఉండాలి. ఆయన అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవడం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. కానీ లోకంలో కలిసిపోయేవారు మనం ఏమాత్రం ఉండకూడదు. గమనించాలి. ఇన్ని నిరాశ నిస్పృహల మధ్య కూడా క్రైస్తవ్యం ఎలాగుందో తెలుసా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టాప్ లెవెల్లో కనపడుతుంది. ఇన్ని నిరాశ నిస్పృహల మధ్య అనేక మంది బాధిస్తున్నారు, అనేక మంది శ్రమలు పెడుతున్నారు, అనేక మంది నిందిస్తున్నారు, అనేక మంది హింసిస్తున్నా కానీ పిల్లల మన విశ్వాస జీవితాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే పౌలు గారి జీవితం కనపడుతుంది. ఈడ్చికెళ్ళిపోయిన సువార్త ప్రకటిస్తారు. ఇంకో విషయం తెలుసా? ఆశ్చర్యకరమైన విషయం, ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల యొక్క వృద్ధి రేట్ ఎంత ఉందో తెలుసా? ఇలాగున్నా కానీ 6.2 ఉంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా. హిందువుల రేట్ ఎంత ఉందో తెలుసా? 2.5. ఇస్లాం ఎంత ఉందో తెలుసా? అంటే 1.7 ఉంది. ఇస్లాం 1.7, క్రైస్తవులు 6.2% ఉంది. గమనించండి, అంటే 100కి
100కి 1960లో 100కి 4 మాత్రమే ఉన్నారట క్రైస్తవులు. 1960లో. 1970కి వచ్చేసరికి 5 వచ్చారు 100కి. 1980 వచ్చేసరికి 6 వచ్చారు. 1990 వచ్చేసరికి 9 మంది వచ్చారు 100 మంది. ఏమండి 2000 వచ్చేసరికి 100కి 12 మంది ఉన్నారు. ఏమండి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఏడుగులో క్రైస్తవుడు అన్నాడు. ప్రతి ఏడుగులో క్రైస్తవుడు అన్నాడు. కనపడట్లేదండి. ప్రపంచవ్యాప్తంగా మనం లెక్కలు కడితే ప్రతి 7 మందిలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. నిజమైపోయినా మృతి చెందుతుంది దేవుని యొక్క మహాకృపను బట్టి. ఎందుకంటే మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక వచ్చేసారు. ఎఫ్ఎస్సి పత్రిక వచ్చేసారు ముగించుకుంటాం. ఎఫ్ఎస్సి పత్రిక వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే 6వ అధ్యాయము ఇందాక చదవబడిన వాక్య భాగం 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదరు. ఏ బాణం మనకు తగిలినా కానీ దానిని అడ్డుకోవాలంటే ఏ ఆయుధం ఉండాలి మన దగ్గర? విశ్వాసం అనే డాలు ఉండాలి. ఈ డాలుకి ఎన్ని బాణాలు వచ్చినా అడ్డుకు పెట్టుకోవచ్చు. ఏ బాణం అది? తిడుతున్నావా నన్ను? నాకు విశ్వాసం. కొడుతున్నావా నన్ను? నాకు విశ్వాసం. నన్ను ఏదో ప్రలోభ పెట్టాలని చూస్తున్నావా? నాకు నా దేవుడు నన్ను కాపాడగలడు, నా దేవుడు నన్ను రక్షించుకోగలడు, నా దేవుడు నాకు పరలోకాన్ని ఇవ్వగలడు అనే విశ్వాసం అనే జీవితాల్లో ఉన్నట్లయితే ఏ బాణం, నిరుత్సాహం అనే బాణం వచ్చినా, శ్రమలనే బాణం వచ్చినా, అధైర్యం అనే బాణం వచ్చినా, భయం అనే బాణం వచ్చినా, అండి నిరాశ నిస్పృహలనే బాణం వచ్చినా, అపవాదులు అపనిందలనే బాణాలు వచ్చినాయి కానీ దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. ఇప్పుడు విశ్వాసం అనే బాణం మన జీవితాల్లో, విశ్వాసం అనే డాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు పిల్లరా వీటన్నిటినీ ఆర్పడానికి శక్తిమంతులుగా మారగలము. కాబట్టి ఏ శ్రమ వచ్చినా, ఏ నిందొచ్చినా కృంగిపోక, భయపడక, ఏమండి మనం బెదిరిపోక విశ్వాసంతో మనం ముందుకు కొనసాగించినట్లయితే విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగి అప్పుడు మనము ఆయన ఇవ్వబోయే ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. నిరుత్సాహపడకండి. ఇక్కడ ఇంకా విశ్వాస జీవితం కొరకైనా, బాప్తిస అనుభవాల కొరకైనా అండి ఆటంకాలు మీ జీవితంలో ఉన్నట్లయితే విశ్వాసంతో కొనసాగగలిగితే తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన, అంటే రక్షణ పొందుకునే మార్గాన్ని కూడా ఆయన మీకు దయచేస్తారు. రక్షింపబడిన వారము విశ్వాస జీవితం ఎదుగుతున్న ప్రతి శోధనను కూడా తప్పించుకోవడానికి కూడా ఆయన మార్గాన్ని మనకే అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సహోదరి దేవి అలాగే వెంకటలక్ష్మికి ప్రార్థన చేస్తాం.